ఈ విధంగా కూడుకుని ప్రార్థన చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. అన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయము రాయబడి ఉంది, నీ ఆహారము ఆకలి వానికి పెట్టమని ప్రభువు చెప్పాడు. కనుక ఈ విధంగా దేవుడు చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి బెరాయ పెంటెకోస్తు చర్చి తరఫున మరి ఆహారాన్ని పెడుతూ ఉండగా ప్రభు ఈ బిడ్డలను దీవించి ఆశ్రయించి సహాయం చేసి ప్రభు నిరంతర సహాయం దయచేయబడును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి ఒక పాడగలిగితే మహాగణుడా మహోన్నతుడా యేసయ్యా మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు తండ్రి మరి యొక్క ఆహారాన్ని పంచుతూ ఉండగా నాయన వాక్యమైన ఆహారాన్ని కూడా వారి హృదయంలో నాటబడును కాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా వారు కూడా రక్షణ పొందుకోవడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. మీ కాపుల మీ భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభావం మా యొక్క నాయన సంఘం తరఫున బిడ్డలకు తండ్రి ఆహారం పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్న ఆమె తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారమే క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము సమాధానము సన్నిధి కాపుదల ఆహారం పెడుతున్న బిడ్డలకి, పంచుతున్న బిడ్డలకి, ఇచ్చిన బిడ్డలకి, ప్రతి ఒక్క బిడ్డలకి ఆ దేవుని కాపుదల నిత్యము తోడు నడిపించి సహాయం చేసి కనికరం కలిగిన దేవుడు తోడుగా ఉండగాక. హల్లెలూయా.